మాజీ మంత్రివర్యులు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన, డీలిమిటేషన్ అంశాలపై జిల్లా నాయకులతో కార్యకర్తలతో చేసినటువంటి ప్రీమియం కమిటీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసరెడ్డి గారికి, తర్వాత ఎస్సీ మాల కార్పొరేషన్ అసిస్టెంట్ సంస్థ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ గారికి, అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ టీసీ వర్ణ గారిని వేదిక కోరుకుంటున్నామండి. ఈ కమిటీలో సభ్యులు వరుణ్ గారు కూడా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు అనంత శ్రీనివాస టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. చీరాల నియోజకవర్గ నాయకులు ఆలా అనిల్ కుమార్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వరిపూటి నాగరాజు గారు, సంతనొదలపాడు ఇన్ఛార్జ్ కందుకూరి బాబు గారిని తన అమూల్య ప్రసంగానికి కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. కందుకూరి బాబు గారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటే ప్రయాణంలో చాలా పబ్లిసిటీ. ఒక 5-6 నిమిషాలే చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇప్పుడే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చైర్మన్ అజయ్ బాబు గారికి, అనంతపురం జిల్లా డెవలప్మెంట్ చైర్మన్ వరుణ్ గారికి, వేదికలు అలంకరించేటువంటి పిఓసీలకి, నాయకులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు. నా పేరు కందుకూరి బాబు, సంతనొదలపాడు నియోజకవర్గ సమన్వయకర్త. ప్రజారాజ్యం మొట్టమొదటి రోజు నుండి పనిచేస్తా ఉంది. గొప్ప విషయం చెప్పాలి. క్రమశిక్షణకు మారు పేరు జనసేన పార్టీ. దానికి ఉదాహరణ చెప్పంటారా? పిలుపు లేకపోయినా ఇక్కడికి నాకు కనపడే కూడా చాలా మంది ప్రజారాజ్యం నుంచి ప్రయాణం జనసేన వరకు ఉంది. అవునా కాదా? పిలవకపోయినా ఇంట్లో కూర్చుంటే సమాజం ఏం పోకపోతే చిన్నగా నడుచుకుంటూ ఆనాటి ప్రజారాజ్యం నాయకుడు ఆయశెట్టి బ్రహ్మయ్య నుంచి పైన కూర్చోవడమే ఈ పార్టీ క్రమశిక్షణ నిలుపుటని తెలియజేసుకోవాలి. నెంబర్ 2, తర్వాత మొదటిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు ముందు తెలియజేయాలి. చప్పట్లు తర్వాత అన్న 2021వ సంవత్సరంలో ఈ జిల్లాలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కమిటీ వేశారు, తర్వాత మండల అధ్యక్షులు వేశారు, తర్వాత అలాంటి వాళ్ళ నియోజకవర్గం సమన్వయకర్తలు వేశారు. ఇదేమో మీరు పురపాలక సంఘాల వాళ్ళ అధ్యక్షుల్ని, ఇన్ఛార్జీలతో మాత్రం మీటింగ్ అంటారు. రేపో మాపో మేమంతరం దిగి కొత్తోళ్ళు రాబోతున్నారు, ఒక్కసారి ఒక మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలవన్నారు. మీరు పదవులు అలంకరించిన తర్వాత మొట్టమొదటి జిల్లా కమిటీ మీటింగ్ ఇదే.
మనుషులు ఒక చోటగా చేరిన నిజమైనటువంటి జనసేన పండగ ఇదే. 13 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పేరుకు ఇన్ఛార్జీలు అని చెప్పుకోవడం తప్ప ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇన్ఛార్జిగా కూర్చోలేని, గౌరవం లేని ఇన్ఛార్జీలు మా మరగా రమేష్ ఆ నియోజకవర్గమే సంతనోతలపాడు 50 డివిజన్లో ఒకే ఒక్క డివిజన్ ఎసరపాడు మా ఊరు నుంచి ఒకే ఒక్కడు గెలిచాడు. ఇది సంతనోతలపాడు నియోజకవర్గం నుంచి కార్పొరేషన్లో గెలిచినటువంటి భాగం పేర్నబెట్ట గ్రామాన్ని కలిపారు. 18,000 జనాభా, 50 డివిజన్లు. 50 డివిజన్లలో 5 డివిజన్లు మా యొక్క గ్రామానికి వచ్చినాయి. చాలా బలంగా పనిచేశాం. జిల్లాలోనే ఒకే ఒక్క సంపాదించిన కానీ సిట్టింగ్ సీట్ ఇస్తారు కదా మీకు. సిట్టింగ్ సీట్ మళ్ళీ జనసేనకి ఇవ్వాలి కదన్నా. 2,400 ఓట్లని 5,600కి తీసుకెళ్లి జనసేనకి సీటు వాడకుండా చేసినటువంటి ఈ గొప్ప కూటమి ప్రభుత్వానికి నమస్కారం. ఉన్న ఒక్క సీటు కూడా జనసేనకు ఇవ్వము అని చెప్పడం దీని ప్రధాన ఉద్దేశం. మా శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారి దగ్గరికి మేము వెళ్ళి మాకుంది ఒకే ఒక జనసేన సీటు